ద ఫైర్ మూవ్మెంట్ కీ పాయింట్ ఏంటంటే ఫైనాన్షియల్ ఫ్రీడమ్ ఉన్నప్పుడు మాత్రమే మీకు ఎర్లీ రిటైర్మెంట్స్ అవకాశం ఉంటుంది. రిటైర్మెంట్ కి ప్లాన్ చేసుకుంటూ ఉన్నప్పుడు మీరు ఫైర్ ని యూజ్ చేయవచ్చు. ఫైర్ అంటే నిప్పు కాదండోయ్, ఫైర్ అంటే ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్ రిటైర్డ్ ఎర్లీ ప్రిన్సిపల్ అన్నమాట. ఈ FIRE ఫైర్ మూవ్మెంట్ ఏదైతే ఉందో ఇది ఒక లైఫ్ స్టైల్ ఫైనాన్షియల్ స్ట్రాటజీ. దీని వలన మీరు చిన్న వయసులోనే ఫైనాన్షియల్ ఫ్రీడమ్ తో ఎర్లీగా రిటైర్మెంట్ తీసుకోవచ్చు. ఈ స్ట్రాటజీ వలన 60 ఏళ్లు వచ్చే లోపే రిటైర్మెంట్ తీసుకోవచ్చు లేదా అంతకంటే ముందే కూడా తీసుకోవచ్చు. ఈ ప్రెసెంట్ జనరేషన్ లో ఈ స్ట్రాటజీ యొక్క పాపులారిటీ పెరుగుతుంది. ఇక చాలా మంది ఈ స్ట్రాటజీని యూజ్ చేసుకొని ఫైనాన్షియల్ ఫ్రీడమ్ ని పొందుతున్నారు కూడా. FIRE ఫైర్ స్ట్రాటజీ యొక్క మొదటి ప్రిన్సిపల్ ఏంటంటే ఫైనాన్షియల్ ఫ్రీడమ్. ఇందులో మొదటి చేయాల్సింది ఏంటంటే మీకోసం మీరు సేవింగ్స్ చేయటం. ఇందుకోసం ముఖ్యంగా మీరు చేయవలసింది ఏంటంటే మీ ఇన్కమ్ ఏదైతే ఉందో అందులో కొంత మొత్తాన్ని మీ సేవింగ్స్ కోసం ఉపయోగించటం. ఇది ఎప్పుడు సాధ్యమవుతుంది అంటే మీరు మీ అనవసరమైన ఖర్చులను ఆపగలిగినప్పుడు, నిజంగా అవసరం ఉన్నప్పుడు మాత్రమే ఖర్చు చేయగలిగినప్పుడు మాత్రమే మీరు మీ సేవింగ్స్ చేయగలరు. ఇలా మీ సేవింగ్స్ ని మీరు పెంచుకోవచ్చు. సెకండ్ స్టెప్ ఏంటంటే ఇన్వెస్ట్మెంట్. మీరు కనుక మీ సేవింగ్స్ ని సరిగ్గా ఇన్వెస్ట్ చేయగలిగితే దాని వలన వచ్చే రిటర్న్స్ మీ రిటైర్మెంట్ తర్వాత మీకు ఎంతగానో ఉపయోగపడుతుంది. దీనికోసం మీరు లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్ ఇంటి మీద ధ్యాస పెట్టాల్సిందే. మీరు మీ ఇన్వెస్ట్మెంట్ ని చాలా వరకు విడివిడిగా ఇన్వెస్ట్ చేయాల్సి ఉంటుంది. థర్డ్ స్టెప్ ఏంటంటే మీ అప్పులన్నీ చెల్లించడం. ఒకవేళ మీరు వేరువేరు లోన్స్ తీసుకొని ఇప్పుడు వాటిని చెల్లించాల్సి వచ్చింది, అలాంటప్పుడు ఒకటి ఖచ్చితంగా గుర్తు పెట్టుకోవాలి. అదేంటంటే ఏ లోన్ మీద అయితే ఎక్కువ వడ్డీ రేట్ ఉందో దానిని ముందుగా చెల్లించేయాలి. అలాగే లోన్ ఇంట్రెస్ట్ రేట్ తక్కువ ఉందో అసలు లేదో దాన్ని ఇంకో చోట ఇన్వెస్ట్ చేయాలి. కానీ అందరి దగ్గర ఎక్కువ సేవింగ్స్ చేయటానికి, ఫ్యూచర్ ప్లాన్స్ చేసుకోవడానికి ఇలాంటి అవకాశం ఉండదు. అలాంటప్పుడే ఎర్లీ రిటైర్మెంట్ యొక్క కళ నెరవేర్చుకోవాలి. అంటే మీ సైడ్ ఇన్కమ్ సోర్స్ ఇంకా పాసివ్ ఇన్కమ్ సోర్స్ ని పెంచుకోవాలి. ఎలాగంటే పార్ట్ టైం జాబ్ కావచ్చు, మీ స్కిల్స్ ఉపయోగించి చిన్న చిన్న పనులు కావచ్చు. వీటితో మీరు అదర్ ఇన్కమ్ సోర్స్ ని సిద్ధం చేసుకోవాలి. ఇంకా మీకు ఏదైనా ప్రాపర్టీస్ ఉందంటే దానిని రెంట్ కి ఇచ్చి మీరు ఇన్కమ్ ని పొందవచ్చు. అదే మీ రిటైర్మెంట్ తర్వాత మీకు ఉపయోగపడుతుంది. అంతేకాకుండా మీరు ఒక ఎమర్జెన్సీ ఫండ్ కి కూడా ప్లాన్ చేసుకోవాలి. అది మీకు ఎలాంటి ఎమర్జెన్సీ సిచ్యువేషన్ లో అయినా ఉపయోగపడుతుంది. ఇలా ప్లాన్ చేసుకుంటే మీ ఎర్లీ రిటైర్మెంట్ కి ప్లాన్ చేసుకున్నట్టే. అయితే ఇక్కడ ఒక విషయం గుర్తు పెట్టుకోవాలి. ఈ FIRE స్ట్రాటజీ అందరికీ ఒకేలాగా వర్తించదు. మీరు మీ అవసరాలను బట్టి మార్పులు చేసుకోవాల్సి ఉంటుంది. అలాగే దానితో పాటుగా మీ ఫైర్ స్ట్రాటజీ ఎలాగైనా ఉండవచ్చు, కానీ డిసిప్లిన్, కమిట్మెంట్ ఇంకా లాంగ్ టర్మ్ పార్టిసిపేట్ ఉండడం మాత్రం చాలా అవసరం. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ. జై హింద్.